వార్డు ఇన్ఛార్జి గాజుల శ్రీను ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే సూపర్ 6 దాదాపు అమలు చేస్తున్నాం. చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి వంటివి పూర్తి చేశామని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వార్డు నందు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బోయ రామకృష్ణ, టీడీపీ నాయకులు మల్లికార్జున, గోవిందనాయుడు, సురేష్, హరి, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ వాడా నా వాడా ఏందమ్మా బస్సు ఫ్రీ వస్తుందా? వెళ్తున్నావా? నువ్వు కూడా కదా రెడీ అన్నా? రోజు నంద్యాల పట్టణంలోని 9వ వార్డు గుడిపాటిగడ్డ నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద గౌరవనీయులు మన యువ నాయకుడు ఫిరోజ్ గారు వార్డు పర్యటనకు వచ్చినందుకు మాకు అందరికి కూడా చాలా సంతోషం. వార్డులో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పడింది అంటున్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 అంటున్నారు చెప్తున్నారు. చాలా సంతోషం. వికలాంగులకు 6,000, 100% ఉన్నలకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 15,000 డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ బాగా ఉంది. ఫ్రీ బస్సు కానీ తల్లికి వందనం అన్ని బాగా సక్రమంగా పడుతున్నాయి. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా సంతోషం. వార్డు పర్యటనకు వచ్చేందుకు మరొకసారి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. వార్డు తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు 9th వార్డులో మన సీనన్న ఆధ్వర్యంలో, అట్లనే ఇక్కడ మన రామకృష్ణ అన్న కానీ, సురేష్ అన్న కానీ, మన మురళి అన్న కానీ, మన అంతా వార్డులో ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, అట్లనే మా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు, మనకు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతుంది. మనం ఏమేమి అభివృద్ధి చేశామో ఈ గత 2-2 ఇయర్స్లో ఖచ్చితంగా ప్రజల దగ్గర మళ్ళీ తీసుకుపోయి మనం ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో సమస్యలు, రోడ్డు సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, అట్లానే తల్లికి వందనం అందరికీ వస్తుందా రావడం లేదా ఎంతమంది, ఎందుకంటే నిన్న కూడా నేను వేరే వాటి కూడా వెళ్ళినాం. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చింది. ఒక్కొక్క ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కూడా వచ్చింది. ఒక ఇంట్లో అయితే 6 పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఒకటే మాట అన్నారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు అని. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మన స్త్రీ శక్తిలో బస్ ఫ్రీ, ప్రయాణం ఫ్రీ, చాలామంది లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏ పండగ అన్నా కానీ, శ్రీశైలం దేవస్థానం వెళ్ళాలన్నా కానీ, తిరుపతి దేవస్థానం వెళ్ళాలన్నా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ ఫ్రీ బస్లో వెళ్తున్నారు. అందరూ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో ఇంకా ఏదైనా వార్డుల సమస్యలు ఉంటే కూడా, రోడ్డు సమస్య కానీ, మళ్ళీ లైట్ల సమస్య కానీ, ఏదైనా చిన్న సమస్యలు కూడా ఉంటే కూడా ఖచ్చితంగా మేము రోజు తిరుగుతున్నాం. ఈ రోడ్డు కూడా మనం మొన్ననే వేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా సేవ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. దానికోసం ప్రజల కోసం మనం ఎల్లప్పుడూ ఉంటామని కోరుకుంటూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. వార్డులోని ఇన్ఛార్జ్ అయినటువంటి గాజుల శ్రీను ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ పోయి చూసా కానీ సూపర్ 6 పథకాలు సూపర్గా అమలయ్యాయని చెప్పి ప్రజలు హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు చూడండి, ఈరోజు పింఛను, ఆ రోజు మీరు 5 సంవత్సరాల పరిపాలనలో పెంచుకుంటా పోతా 5 సంవత్సరాలకు కూడా పింఛను ఇవ్వలేని పరిస్థితి మీది. ఈరోజు మేము చెప్పిన మాట ప్రకారంగా
ప్రభుత్వం వచ్చిన వెంబడే 4,000 రూపాయలు ఈరోజు ఇస్తూ వికలాంగులకు వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి 6,000, 10,000 రకరకాలుగా ఇస్తూ డయాగ్నోస్టిక్ పేషెంట్లకు 15,000 రూపాయలు ఇస్తూ ఈరోజు ఎంతో విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఇతోధికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి అంతేకాదు ఈరోజు చూస్తూ ఉన్నాం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాదు ఈరోజు మా స్త్రీశక్తి మహిళలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా హర్షధ్వానాల మధ్యన జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మహిళలు ఒక దేవాలయాలు అయితేనేమి, పండగలకైతేనేమి, పుట్టింటిలకైతేనేమి ఎక్కడికి పోవాలంటే కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆధార్ కార్డు పెట్టుకొని పోతే ఈరోజు టోటల్గా ఫ్రీ పాస్, అంటే ఎక్కడ ప్రయాణం చేసినా నంద్యాల జిల్లాలో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం యొక్క పట్ల ఎంత చిత్తశుద్ధితో మహిళలు కానీ ఎంత ఇదిగా ఉన్నారో మీరు గమనించాలా. మీరు కూడా ఇంకొకటి రైతులకు భరోసా, రైతు భరోసా కూడా దాదాపుగా 90% ఆల్రెడీ ఇచ్చేసారు. 20,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగిపోయింది. అంటే ఇంక ఏమి లేవు మా సూపర్ 6 పథకాల్లో. మీరు చూస్తే ఏమి లేవు అని చెప్పి మీరు రాంగ్ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి గమనిస్తున్నారు ప్రజలు కూడా. ఈ సూపర్ 6 సక్సెస్ అయినాయి. అంతేగా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.